నిలుసుకోమా నిలుసుకోమా హైదరాబాద్లో ఓ భవనం కోసం సెల్లార్ తవ్వుతుండగా విషాదం నెలకొంది. కొండాపూర్లోని బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి సెల్లార్ తవ్వుతుండగా మట్టి పెళ్లలు మీద పడి 2 కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ విషాదం జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. భవన నిర్మాణ సంస్థపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 2 మహిళలు సజీవ దహనమయ్యారు. మరొక 4 సురక్షితంగా బయటపడ్డారు. వారిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని దగ్గరలోని హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. భారీ భవన నిర్మాణంలో ఇంజనీర్ల పర్యవేక్షణ లోపించి 2 కూలీల బతుకులు మట్టి పెళ్లల్లో కూరుకుపోయాయి. హైదరాబాద్ మాదాపూర్లోని కొత్తగూడ చౌరస్తాలో ఈ విషాదం నెలకొంది. నిర్మాణంలో సెలార్ గోడ కూలి 2 మహిళలు భారతవ్వ కిష్టవ్వ 2 కూడా మట్టి పెళ్లల కింద ఇరుక్కొని చనిపోయారు. శిథిలాల నుంచి మరో 4 కూలీలు సురక్షితంగా బయటపడ్డారు. అయితే అందులో 2 పరిస్థితి కొంచెం విషమంగా ఉందని వారిని వెంటనే హాస్పిటల్కు తరలించామని అక్కడ సహాయక చర్యల్లో పాల్గొన్న స్థానికులు చెబుతూ ఉన్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ వద్ద ఒక భారీ నిర్మాణానికి సంబంధించిన ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్కి పునాదులు తవ్వుతున్నారు. ఇక్కడే ఉన్నట్టు దాదాపు ఇది 1 ఎకరా పైన ఉంటుందని చెప్పేసి కూడా తెలుస్తోంది. గత నవంబర్ నెలలోనే దీనికి సంబంధించిన అన్ని పర్మిషన్స్ కూడా వచ్చాయి. ఇప్పటికే పునాదులు తవ్వారు. రిటైనింగ్ వాళ్ళకి సంబంధించిన వర్క్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా ఉన్నటువంటి పైన ఉంటుంటే మట్టి పిల్లలు కావచ్చు, అదేవిధంగా రిటైన్ వాళ్ళకి సంబంధించినటువంటి సిమెంట్ బిళ్ళలు, అదే సిమెంట్ దిమ్మలన్నీ కూడా కూలిపోవడంతో కిందనే పనిచేస్తున్నటువంటి వలస కూలీలు ఎవరైతే ఉన్నారో నిజామాబాద్కి చెందినటువంటి 2 కూడా స్పాట్లోనే అక్కడికక్కడే సజీవ సమాధి అయిన పరిస్థితి. మరొకరు మాత్రం తీవ్రంగా గాయపడంతో అతని హాస్పిటల్కి కూడా తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతానికైతే మాత్రం పోలీసులు ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ కూడా నిర్వహించారు. మృతదేహాలను వెలికి తీసేందుకు సరైన ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటివరకైతే మాత్రం ఒక మృతదేహాన్ని వెలికి తీశారు. మరొక మృతదేహాన్ని వెలికి తీయాల్సింది. ప్రస్తుతం అంతా ఈ ఘటనకు సంబంధించి మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ గారు కూడా ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ ఘటన అసలు ఎలా జరిగింది? అసలు ఇది కొండాపూర్ అండి. కొండాపూర్ ప్రాంతంలో రామాలయం ఆపోజిట్ ఇక్కడ వంశీరామ్ బిల్డర్స్ అని వాళ్ళు దే హావ్ టేకెన్ అప్ ఏ కమర్షియల్ కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్. ఒక నవంబర్లో వర్క్ స్టార్ట్ అయింది. సో సెల్లార్ తవ్వడం జరిగింది. ఫుటింగ్స్ కూడా అయిపోయాయి. నౌ దే ఆర్ కన్స్ట్రక్టింగ్ రిటర్నింగ్ వాల్ కడుతున్నారు. దీంట్లో ఏంటంటే బేసిక్గా పైన ఉండే మడ్ కేవిన్ అయిపోయింది. ఒక 4 లేబరర్స్ పనిచేస్తున్నారు. మార్నింగ్ 2 మేల్ మెంబర్స్ 2 ఫీమేల్ మెంబర్స్ పనిచేస్తున్నారు. ఈ వర్క్ జరిగేప్పుడు పైనుంచి ఎర్త్ అండ్ మర్డ్ అంత కేవిన్ అయిపోయి ఆ మౌండ్లో 2 ట్రాప్ అయిపోయారు. 2 లేడీ వర్కర్స్ వాళ్ళ పేరు ఒక ఆమె భారతమ్మ, షీ ఫ్రమ్ మహమ్మదాపూర్ విలేజ్ ఆఫ్ నిజాంపేట్ మండల్ ఆఫ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్. రెండో ఆమె పేరు కిష్టమ్మ, ఈమె కూడా బీబీపేట్ విలేజ్ ఆఫ్ మెదక్ డిస్ట్రిక్ట్ అండి. 2 బాడీస్ ఆల్మోస్ట్ దే హావ్ బీన్ రిట్రీవ్డ్. సో వీఆర్ రిజిస్టరింగ్ కేస్ అగైన్స్ ది బిల్డర్, ది కాంట్రాక్టర్, ది సైట్ ఇంజనీర్ అండ్ అదర్ సూపర్వైజరీ స్టాఫ్. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ప్రమాదం జరిగింది అనుకోవచ్చు. పూర్తిగా ఎడ్జ్లో నిర్మాణం జరుగుతుంది. పక్కన అక్కడ రిటైనింగ్ వాళ్ళు, ఇక్కడ కార్మికులు పనిచేస్తున్నారు కదా. సో మామూలుగా రిటైనింగ్ వాల్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు యూ షుడ్ టేక్ సర్టన్ ప్రికాషన్స్. మామూలుగా రిటైనింగ్ వాల్ షుడ్ బి స్లాంటింగ్ ఉండాలి. తర్వాత ఇట్ షుడ్ బి డ్రిల్ చేసి అందులో సిమెంట్ కాంక్రీట్ ఫిల్ చేయాలి. తర్వాత దాన్ని ప్లాస్టరింగ్ చేయాలి.
all that is required to be done. It seems there is prima facie there is negligence on the part of the builder. ఎన్ని డెడ్ బాడీలను గుర్తించడం జరిగింది సార్? ఇంకెవరైనా శిథిలాల కింద ఉన్నారా? వాళ్ళ ఇద్దరు ఇక్కడ వీళ్ళ హస్బెండ్స్ కూడా ఇక్కడే పనిచేస్తున్నారు. వాళ్ళు క్లియర్ చెప్పారు ఇద్దరే ఉన్నారు. ఆ 2 లేడీ బాడీస్ కూడా రిట్రీవ్ చేయడం జరిగింది. ఎవరెవరి మీద చర్యలు తీసుకోబోతున్నారు? కొంచెం గతంలో మనం రీసెంట్గా కూడా చూసాం, నానక్రామగూడలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. 11 మంది సజీవ దహనం అయి చనిపోయారు కూడా. అది అపార్ట్మెంట్ కొలాప్స్. ఇది సెల్లార్లో ఎర్త్ కేబిన్ ఇలాంటివి జరుగుతుంటాయి అప్పుడు. బట్ ఈ కూడా టేకెన్ ప్రికాషన్స్. ప్రైమా ఫసి నెగ్లిజెన్స్ కనబడుతుంది. పర్మిషన్స్ ఉన్నాయి సార్ ఇది నిర్మాణానికి సంబంధించినటువంటి? అవి వెరిఫై చేయాలి. పర్మిషన్స్ యాక్చువల్గా ఉండుంటాయి, బట్ వీ హావ్ టు వెరిఫై. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఇంకా ప్రమాదం అంచునే ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే పైన ఉన్నటువంటి రిటైనింగ్ వాళ్ళు ఇంకా నిర్మాణం జరగలేదు. మట్టి పెళ్ళలు ఇంకా కూడా ఊడి పడుతూనే ఉన్నాయి. మరోవైపు ఇటు రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా 2 మృతదేహాలను గుర్తించడం కూడా జరిగింది. వారిని ఇంకా తీయాల్సి ఉంది. ఎందుకంటే మట్టి పెళ్ళలు పూర్తిగా వారి మీద పడిపోయాయి కాబట్టి బాడీస్ అనేది 2 కూడా ఛిద్రమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. 2 చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వీరు కూడా నిజామాబాద్కి జిల్లాకు చెందిన వారుగా తెలుస్తుంది. అయితే గతంలో కొన్ని నెలల క్రితమే మనం నానక్రామగూడలో ఇలాంటి ఘటనే చూసాం. సెల్లార్లో ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే వారి మీద ఒక్కసారిగా 7 అంతస్తుల బిల్డింగ్ కుప్పకూలిన ఘటనలో 11 మంది అక్కడికక్కడే చనిపోవడం కూడా జరిగింది. సరిగ్గా ఇక్కడ కూడా అదే జరిగింది. నవంబర్లో కన్స్ట్రక్షన్ సంబంధించిన పనులన్నీ ప్రారంభమయ్యాయి. మొదటగా మాత్రం రిటైనింగ్ వాల్కి సంబంధించిన ఏవైతే పునాదులు తవ్విన తర్వాత 3 అంతస్తుల సెల్లార్ లోపలికి తవ్వారు కాబట్టి రిటైనింగ్ వాల్ హోల్ పెట్టి దాంట్లో సిమెంట్ అంతా కూడా నింపి రిటైనింగ్ వాల్కి పూర్తిగా కట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ మట్టి పళ్ళలన్నీ కూడా పడకుండా ఉండటం కోసం ఆ రిటైనింగ్ వాల్ నిర్మించాల్సి ఉంటుంది. అలాంటి జాగ్రత్తలు ఏవీ తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించాడు. వంశీరామ్ బిల్డర్స్కి సంబంధించినట్టు ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. ఎవరైతే ఉన్నారో ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి యాజమాన్యం కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, సైట్ ఇంజనీర్ వీరందరి మీద కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పేసి కూడా డీసీపీ చెప్తున్నారు. నరేష్, ఆ స్థల యజమాని కానీ బిల్డర్స్ కానీ లేకపోతే సైట్ ఇంజనీర్ కానీ ఎవరైనా ఆ ప్రాంతానికి వచ్చారా? మీరు సమాచారం అందించారు. ఎందుకంటే నిజాం ప్రమాదం జరిగిన సమయంలో మాత్రం సైట్ ఇంజనీర్ ఉన్నాడు. ప్రమాదం జరిగిన తర్వాత ఎప్పుడైతే పోలీసులు వచ్చారో అప్పటి నుంచి కూడా యాజమాన్యం కావచ్చు, ఈ సైట్కి సంబంధించిన ఇంజనీర్ కావచ్చు, ఎవరు కూడా ఇక్కడ మొత్తం కూడా పరారైనట్లుగా పోలీసులు కూడా చెప్పడం జరిగింది. వీరందరి మీద కూడా ఖచ్చితంగా కేసులు పెడతామని చెప్పి. ఎందుకంటే ప్యూర్లీ నెగ్లిజెన్సీ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రిటైనింగ్ వాల్ కట్టిన తర్వాతనే కింద నిర్మాణం ఏదైతే పనులు ఉంటాయో కార్మికుల చేత పనులు చేయాల్సి ఉంటుంది. కానీ ఎక్కడా కూడా చుట్టూ మనం ఒక్కసారి చూసుకోవచ్చు 1 ఏకర్ 25 సెంట్ల భూమి ఉన్నటువంటి ఈ స్థలంలో ఎక్కడ కూడా రిటైనింగ్ వాల్ నిర్మించనే లేదు. అంటే ఖచ్చితంగా ప్రమాదం అంచునే ఉన్నట్టు చెప్పుకోవాలి. కార్మికులందరూ కూడా రిటైనింగ్ వాల్ నిర్మించి ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రమాదం జరిగి ఉండేది కాదని చెప్తారు. ఎందుకంటే ఒకవేళ మట్టి పిల్లలు కూలినప్పటికీ కూడా అవి రిటైనింగ్ వాల్ ఉంటాయి కాబట్టి దాన్ని ఆపుతుంది. కాబట్టి క్రింద ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే పనిచేస్తారో వారి మీదకి మట్టి పిల్లలు పడే అవకాశం లేదు కాబట్టి ప్రమాదం జరగకపోవచ్చు. అంటే ఖచ్చితంగా ఇది తెలిసి ఈ నిర్లక్ష్యం స్పష్టంగా యాజమాన్యం కావచ్చు, ఇక్కడ ఉన్న సైట్ ఇంజనీర్ కనిపిస్తుంది కాబట్టి వారి మీద మాత్రం కేసులు నమోదు చేస్తాం, క్రిమినల్ చర్యలు కూడా చేపడతామని చెప్పేసి కొద్దిసేపటి క్రితం మాదాపూర్ డీసీపీ కూడా చెప్పడం జరిగింది. రైట్ నరేష్, కొత్తగా భవనం నిర్మాణంలో ఉంది అని అంటే సాధారణంగా జీవన భృతి దొరుకుతుందని కూలీలు సంతోషపడతారు. కానీ ఈసారి ఎవరి వంతో ఎవరి ప్రాణాలు పోతాయన్న భయంతో ప్రస్తుతం బతుకులు ఈడుస్తూ ఉన్నారు.